ఈ ఫ్యాక్టరీ కోడ్ జనరేషన్ వెళ్ళారు, కానీ ఇండస్ట్రీ ఆధునీకరణ జరగలే. రన్నింగ్ అవుతూ లాస్ట్ ఇయర్ ఎన్నిసార్లు ఆగిపోయింది అనుకున్నారు? 30 సార్లు ఆగిపోయింది. మెకానిజం అంచేత ఇప్పుడు రైతుల కోసం బకాయిలు ఒకటి, కార్మికుల బకాయిలు ఒకటి ధర్నా చేస్తున్నారు. ఉన్నామా కార్మిక బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవ్వాలి న్యాయం. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉద్యోగం చేసుకొని రైతు అంటే ఏదో పాప ఇబ్బంది పడుతున్నాడు, వీళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారు అని చేత మేము ఎండి గారు ఇక్కడ ఉన్నారు. త్వరలోనే విశాఖ అనకాపల్లి కలెక్టర్తో సమావేశం పెట్టి ముందు రైతుల తాలూకా బకాయి కార్మికుల బకాయికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం కలెక్టర్ గారి పర్మిషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చుకొని అది డిస్పోజ్ చేసి వాళ్ళ బకాయిలు తీర్చడం ఒక భాగం. చనిపోయిన వాళ్ళతో సైతం, వేతనాలతో సైతం. రెండు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే బకాయి ఉందో, చెరుకు రైతు బకాయి ఉందో 29,42,00,000, అది ముఖ్యమంత్రి గారితో ఆల్రెడీ ఫైల్ మూవ్ అయింది. అది రేపు మాకు ఫైనాన్స్కి వెళ్తుంది. మళ్ళీ ఒకసారి నేను ముఖ్యమంత్రి గారికి మన చోడవరం ఎమ్మెల్యే గారు ఆ బకాయిలు తీసుకొని రావడం ఒక భాగంగా ఈ రెండు మేము బాధ్యత తీసుకుంటున్నాం, డెఫినెట్ నెరవేరుస్తాం. మూడోది ఆధునీకరణ విషయం ఏదైతే ఉందో అది ఇథనాల డిస్టిలర్ అని చెప్పి ఇలాగే గౌరవ శాసనసభ్యులు చెప్పారు. జనరల్ బాడీ మీటింగ్, నేను జనరల్ బాడీ మెంబర్ని కాదు, నా దురదృష్టం ఏంటంటే నేను మెంబర్ అవ్వాలి ఇప్పుడు ఎదులాగా, నేను మెంబర్ని కాదు, రైతులు కాదు కనుక పూర్వం మా మావయ్య గారి పేరు కానీ షేర్ నా పేరు లేదు. అంచేత డెఫినెట్గా ఆధునీకరణ విషయంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపిఆర్ తయారవుతుంది, అది పట్టుకెళ్ళి మొత్తం మిషనరీ అంతా మార్చుకొని ఇథనాల్లో కానీ డిస్టిలరీ కానీ తీసుకెళ్లే భాగంగా రైతులతో మాట్లాడి సరసభ సమావేశం అన్ని పార్టీలతో మాట్లాడి ఒక డిసిషన్కి వస్తామమ్మా. డెఫినెట్గా కార్మికులకు న్యాయం అనేది